లేదు, నేను అప్లై అయితే చేయాలంటే ఫామ్ ఇదే 6 ద్వారా. విషయంలో మరొక విషయం గుర్తుకొస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా 70,000 ఓట్లు అక్రమ ఓట్లు ఉన్నాయని మీ నేతనే ఆరోపించిన పరిస్థితి బీజేపీ. కరెక్ట్, కరెక్ట్. ఎందుకు ఇక్కడ ఇది ఎవరి వల్ల కేసీఆర్ వల్లింది, అది కొనసాగుతుంది ఈయన వల్ల. అందుకే చెప్తున్నా, ఓటర్ లిస్ట్ ఎట్లా బయటికి పోతారు. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కిందున్న ఎవరు వెరిఫై చేసేటోళ్ళు, కిందున్న శానిటేషన్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వాళ్ళు తక్కువ జీతం, వాళ్ళకు 1000-1500 ఎక్స్ట్రా ఇచ్చి ఈ పని చేసుకొని ఇంటింటికి పోయి వెరిఫై చేయమంటారు. వాళ్ళు 1000 రూపాయలకి ఇంటింటికి పోయి వెరిఫై చేస్తారు. వాళ్ళు అక్కడ పోతారు, ఈ ఇంటికి పోయి పక్కింట్లో ఎవరు ఉంటారు, అక్కడే అక్కడ ఇంకా ఒక ఇంటికి పోయి మొత్తం గల్లీ మొత్తం ఇక్కడ రాసుకుంటారు, టిక్ 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 పెడతారు. ఉదాహరణంగా ఈ ఇంటికి పోయిండు, ఈయన ఉండా అంటే లేడు అంటే ఈయనుండా అంటే పోయిండు అని రాసుకుంటాడు. పోయిండు అంటే ఎక్కడో పక్కింటికి పోయిండా, స్వర్గలోకానికి పోయిండు అని రాసుకుంటే ఇక్కడ ఓటర్ లిస్ట్లో చనిపోయిండు అని రాసుకుండవచ్చు. ఇటువంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కొన్ని కావాలని చేసిన మిస్టేక్. షేర్లింగంపల్లి ఎలక్షన్స్ అప్పుడు, మా షేర్లింగంపల్లి నియోజకవర్గం అప్పుడు రవి యాదవ్ గారు అక్కడ మా క్యాండిడేట్ ఉండే, భిక్షపతి యాదవ్ గారి కొడుకు. తర్వాత నేను ఎంపీగా పోటీ చేయదలుచుకుంటుంది. అయితే అప్పుడు మేమిద్దరం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే 1,20,000 ఫేక్ ఓట్, అంటే రాహుల్ గాంధీ 5 రకాల అవకతవకలు జరిగినాయి. ఒకరేమో ఒక్కరికి 2 ఓట్లు లేకుంటే 2 ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయి, ఒక్కింట్లో 70 ఓట్లు ఉన్నాయని, ఇంకోటేమో చనిపోయిన వాళ్ళు ఓటర్ లిస్ట్ ఉందని, ఉన్నోళ్ళు చనిపోయినని. ఇటువంటి ఆయన 5 కేటగిరీస్ చూస్తే నేను 7 కేటగిరీలు చూపెట్టినాను. ఒక్క ఇంట్లో 70 మంది ఉన్నారు. ఎందుకంటే వాడు పేరు రాసుకొని డిట్టో అని రాసుకోడు అందరికి. అండ్ నేను ట్వీట్ పెడితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఎవరు, నేను అనుకుంటా చిదంబరం గారు, ఇంకా ఆయన జయరాం రమేష్ గారు. నేను ట్విట్టర్లో సోషల్ మీడియా లక్ష నేను ఎన్నో లెటర్స్ రాసిన. ఇది జరిగింది ఎందుకు? ఈసీ వల్ల కాదు, మోడీ వల్ల అసలే కాదు, ఇక్కడున్న ఇది వెరిఫై చేయాలి కదా. ఇప్పుడు వికాస్ సింగ్ ఉండే, అప్పుడు అంతకుముందు రజత్ కుమార్ గారు ఉండే. ఎవరు పెట్టిండ్రు? కేసీఆర్ పెట్టిండ్రు. సరే, ఇప్పుడు ఆ లిస్ట్ ఉన్నది, ఇప్పుడైనా చేంజ్ చేయాలి, చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఈ 2 కుంభకైన పార్టీలు వాళ్ళకి లాభం అవుతున్నది. అలాగే కొన్ని ఇప్పుడు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం ఉంది. ఇప్పటికే మీ అధ్యక్షుడు ఈ తెలంగాణ అమరుల ఏదైతే స్మారక స్థలాలు ఉన్నాయో వాటిని సందర్శిస్తూ వస్తున్నాడు. సెప్టెంబర్ 17 విలీనమా విద్రోహం అనే చర్చ ఉంది. మరోవైపు అమిత్ షా కూడా వినాయక నిమజ్జనం కోసం అమిత్ షా రాబోతున్నారని చెప్తున్నారు. అవును, ఎల్లుండి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విమోచన దినోత్సవాన్ని మీరే ప్రారంభించారు తెలంగాణలో, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం జరుపుతూ వస్తుంది. ఈసారి ఎలా జరుపుతారు? ఎవరు రాబోతున్నారు? అమిత్ షా పర్యటనలో అంశాలు ఉండబోతున్నారు? ఎవరు రాబోతున్నారు నాకు తెలియదు, కానీ అమిత్ షా గారు అయితే ఎల్లుండి వస్తున్నారు గణేష్ నిమజ్జన సందర్భంగా, గణేష్ చతుర్థి సందర్భంగా. ఎందుకంటే ఒకప్పుడు గణేష్ చతుర్థి అంటే అన్నిట్లో పెద్దగా బాంబే లేదు. ఇప్పుడు బాంబేను ఓవర్టేక్ చేసింది మొత్తం భారతదేశంలో అన్నిట్లో పెద్ద. ఇక బాలాపూర్ అనుకోండి, మోసంజాయి మార్కెట్ అనుకోండి, బేగం బజార్, ఎక్కడన్నా అన్నిట్లో పెద్ద 1,50,000 ఎన్నో ఉన్నాయి గణేష్ మండపాలు. అంతే ఏ నగరంలో ఉన్నాయి. అది మన ట్యాంక్మెంట్ సిటీ సెంటర్లో. అది ఎక్కడో సముద్రం వచ్చేస్తారు, చిన్న చిన్న కుంటలు ఉంటాయి. బాంబేలో ఎక్కువ కుంటలు కూడా ఉన్నాయి. ఇక్కడ వైభవం, ఇంత వైభవం ఇక్కడ చేయరు. ఇంకోటి, దీనికి వెనుక ఒక పొలిటికల్ కారణం ఉంది. అది మీకు చాలా మంది గుర్తు తెలిసి ఉండొచ్చు. బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఏది పబ్లిక్ మీటింగ్ బ్యాన్ చేస్తే రిలీజియస్ మీటింగ్ బ్యాన్ చేయగలేదు. ఇదే ఒక సాలిడారిటీ చూపెడుతందుకు భారతీయులు. సంతోషం ఏంటంటే ఇప్పుడే కాదు, వెనకటి సంధి అయితే ఇది హిందూ ఫెస్టివల్ అయినా కూడా వెనకటి సంధి నేషనలిస్ట్ ఫెస్టివల్ అయిపోయింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు లోకల్ వాళ్ళ మీటింగ్ బ్యాన్ చేస్తే గణేష్ చతుర్థి అప్పుడు అందరు కలిసేది. అప్పుడు ముస్లిమ్స్ కూడా ఇండియన్సే కదా, వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా వాళ్ళు కూడా పాల్గొనేది. అండ్ సంతోషం, ఇప్పుడు కొన్ని మండపాలల్లో ముస్లిం సహకరిస్తుంది. ఇట్లా కొనసాగితే అది చాలా మంచిది దేశానికి. ఇంత గొప్ప ఈ వినాయక నవరాత్రులు కావచ్చు, నిమజ్జనం కావచ్చు, దీన్ని ఒక టూరిజం ఈవెంట్గా తీసుకోకుండా సరైన సదుపాయాలు పెట్టట్లేదు, ఏర్పాట్లు చేయట్లేదు అనే ఒక విమర్శ కూడా దారితీస్తున్న పరిస్థితి. నిన్న విహెచ్పి నేతలు ఆందోళనకు దిగారు ట్యాంక్ బండ్ పైన. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వం ఎందుకు దాన్ని ఈ చిన్న చూపు చూస్తుంది అనుకుంటున్నారు?
ఒకటేమో ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఇంతజాం చేసేందుకు, పాత అయినా దివాలా తీసిపోయిండు, మొత్తం చేతిలో చిప్ప పెట్టిపోయిండు. అండ్ ఇంకోటేమో ఇది కష్టమైన ఇదే, ఎందుకంటే 1,50,000 విగ్రహాలు మండపాల నుంచి విసర్జన చేయాలంటే ఇది సెంట్రలైజ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు, ఎవరు ఎక్కడ ఇవ్వాలి టోకన్ సిస్టమ్. అది ఇంతకుముందు ప్రభుత్వము కొంచెం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం చేసింది, కొంచెం మంచిగా ఆర్గనైజ్. కానీ ఎంత ఆర్గనైజ్ చేసినా కూడా ఈ ఇదే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు బ్లాక్ అవుతున్నాయి, ఫుట్పాత్లు లేవు. అండ్ రాత్రి సాయంత్రము ఫుట్పాత్ల మీద ఓ 3 లేన్లున్న 4 లేన్లున్న ఎన్న 2 లేన్లు పార్కింగ్కే పోతాయి, దాని మధ్యలో నుంచి గణేష్ పోవాలి, మీ నుంచి వైర్లు ఉంటాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా లేదు. ఇది ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇంతజాం ఎంత కష్టమైనా ఎంతో అంతో చేస్తున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా లేదు. మనది నంబర్ 1 స్టేట్, నంబర్ 1 సిటీ అంటారు, కానీ ఆ